ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 9వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి అష్టమి డిసెంబర్ 8వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9:44 నుండి డిసెంబర్ 9వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 8:03 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం నవమి డిసెంబర్ 9వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 8:03 నుండి డిసెంబర్ 10వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 6:02 వరకు. తదుపరి శుక్లపక్షం దశమి డిసెంబర్ 10వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 6:02 నుండి డిసెంబర్ 11వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 3:43 వరకు. నక్షత్రం పూర్వభాద్ర డిసెంబర్ 8వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 4:03 నుండి డిసెంబర్ 9వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 2:56 వరకు. తదుపరి నక్షత్రం ఉత్తరాభాద్ర డిసెంబర్ 9వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 2:56 నుండి డిసెంబర్ 10వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:30 వరకు. కరణం భవ డిసెంబర్ 8వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8:56 నుండి డిసెంబర్ 9వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:03 వరకు. భాలవ డిసెంబర్ 9వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:03 నుండి డిసెంబర్ 9వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 7:05 వరకు. కౌలవ డిసెంబర్ 9వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 7:05 నుండి డిసెంబర్ 10వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 6:02 వరకు. తైతుల డిసెంబర్ 10వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 6:02 నుండి అదే రోజు సాయంత్రం 4:54 వరకు. వారము సోమవారము సూర్యోదయము ఉదయం 6:39 సూర్యాస్తమయము సాయంత్రం 5:38 చంద్రోదయము డిసెంబర్ 9వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:52 చంద్రాస్తమయము అదే రోజు అర్ధరాత్రి 1:14 రాహుకాలం ఉదయం 8:01 నుండి ఉదయం 9:23 వరకు. యమగండ కాలము ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 2:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1:14 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:42 నుండి మధ్యాహ్నం 3:26 వరకు. వర్జ్యము రాత్రి 11:58 నుండి అర్ధరాత్రి 1:28 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. అమృతకాలము ఉదయం 7:18 నుండి ఉదయం 8:49 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:03 నుండి తెల్లవారుజామున 5:51 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు జన్మరాశి మీనరాశిలోకి ప్రవేశించే ముందు డిసెంబర్ 9వ తేదీ ఉదయం 9:14 వరకు చంద్రుడు కుంభరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశి వారు గతంలో చేసిన కొన్ని తప్పుల నుండి కొన్ని పాఠాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు కష్టపడి పని చేయవలసిన రోజుగా ఉంది. ఏ పనిలోనైనా సరే పూర్తి కృషిని ప్రదర్శించాల్సి ఉంటుంది. మీ పనిని కూడా మీరు సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండడం వలన మీరు కొంచెం ఇబ్బందిగా ఉంటారు. రోజు మీకు అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంది, కానీ మీరు మీ ప్రణాళికలపై పనిచేయాల్సి ఉంటుంది. ఈరోజు కార్యాలయంలో పనిచేసే వారి పరిస్థితి కూడా అనుకూలంగానే ఉంటుంది. ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో కనుక పనిచేస్తున్నట్లయితే అందులో విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఈరోజు వృషభ రాశి వారికి చుట్టూ ఉన్న వాతావరణం చాలా శుభప్రదంగా ఉంటుంది. అందరితోనూ సంబంధాలు బాగానే ఉంటాయి. ఈ రాశి వారి పిల్లలు ఈరోజు వారు చేసిన ఒక మంచి పనికి ప్రశంసలను పొందుతారు. ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఇంటి నుండి బయలుదేరిన వృషభ రాశి వారికి అందరికీ కూడా పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని చెప్పవచ్చు. ఈరోజు వస్తు సౌఖ్యం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ధార్మిక ఆచారాలను చేయటం వలన మనసుకు సంతృప్తి కలుగుతుంది. ఈరోజు కొన్ని శుభవార్తలను వినే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ రోజు మీకు అందే అవకాశం ఉంది. ఆ శుభవార్త విని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా ఉంటారు. జట్టుతో చేసే పని మరియు కృషి సహకారం యొక్క స్ఫూర్తితో మీరు ఏ సమస్యనైనా కూడా సులభంగా పరిష్కరించగలుగుతారు. అయితే కుటుంబ సభ్యులు చెప్పిన దాని గురించి కొంతమంది వృషభ రాశి వారు
కొంత బాధపడవచ్చు, కానీ ఇప్పటికీ మీరు బాధపడుతున్న విషయాన్నైతే మీరు వారితో చెప్పరు. ఈరోజు సామాజిక స్థాయిలో మీరు ప్రతి చోట కూడా చర్చింపబడతారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీస్లో కొంత కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయాల్లో పనిచేసేవారు కొన్ని సవాళ్లను, అదేవిధంగా కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. మంచి పనిని చేయడం ద్వారా మీకు అదృష్టం ప్రకాశిస్తుందని చెప్పవచ్చు. వృషభ రాశి గల వ్యాపారస్తులు ఈరోజు తమ పని తీరును మార్చుకోవలసి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో సొంత వాటా కంటే కూడా ఎక్కువ లాభాన్నే మీరు పొందుతారు. అదేవిధంగా సాయంత్రం నాటి నుండి రాత్రి వరకు కూడా ధార్మిక ఆచార్యాల కార్యక్రమాలను చేయటం వలన మీ మనసుకు సంతృప్తి కలుగుతుంది. వ్యాపారం నిమిత్తమై బంధువుల నుండి ఒకరి నుండి మీరు సహాయాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేవిధంగా చాలా విషయాల్లో మీరు ఈరోజు సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఇతరుల సమస్యలను అర్థం చేసుకుని వారికి మీరు వీలైనంత, మీకు చేతనైనంత సహాయాన్ని చేయాల్సి ఉంటుంది. ఎవరి వద్దైనా డబ్బు అప్పుగా తీసుకుని ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు తిరిగి ఇవ్వాలి. ఈ రోజు మీరు చేసే ప్రతి పనిని కూడా చాలా చిత్తశుద్ధితో చేయాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకునే పనులు ఏమైనా ఉంటే గనక జాగ్రత్తగా కూడా ఉండాలి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వృషభ రాశి వారికి ఈరోజు ఆహ్లాదకరంగానే ఉంటుంది. కుటుంబ జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. అదేవిధంగా కొన్ని కుటుంబ బాధ్యతలు కూడా మీకు అప్పగింపబడవచ్చు. డబ్బు సంపాదించడానికి ఈరోజు ఏ రాయిని కూడా వృషభ రాశి వారు వదిలిపెట్టరని చెప్పవచ్చు. వ్యాపారంలో మీ ఉత్పత్తి నాణ్యతను మీరు మెరుగుపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఖచ్చితంగా ఈరోజు వృషభ రాశి వారికి ఫలవంతమైన రోజుగానే ఉంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు అదనపు నిధులను మీరు వెచ్చిస్తారు. విలాసాల పట్ల మీరు ఎక్కువ ఆసక్తిని ఈరోజు చూపిస్తారు. విదేశీ సంస్థల నుండి కూడా ఉద్యోగ ఆఫర్లను మీరు పొందుతారు. వృషభ రాశి వారు తమ పిల్లల పనికి తాము కూడా ప్రశంసలను పొందుతారు. వృషభ రాశి వారు ఈరోజు వీలైనంత వరకు నీలం రంగు వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నించండి. అదేవిధంగా ఈరోజు ఒక్కసారైనా కాలభైరవ అష్టకాన్ని చదువుకుని శివాలయ దర్శనం చేసుకోవడం ద్వారా మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.